గెలవాలంటే ముందు నువ్వు ఏవైనా చెయ్యాలి కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు మెగా మ్యాక్స్? కికో, నేను నీ ఫైటింగ్ స్టైల్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అందుకే నేను నా సూపర్ కేబుల్స్ తో నీ మైండ్ మ్యాపింగ్ చేసి మా రోబోట్స్ కూడా నీలాగా కిక్స్ చేసేలాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ బానిసలుగా మార్చేస్తుంది. కొరియర్ అంకుల్ దీన్ని తప్పుగా డెలివరీ చేసినట్టున్నారు. కికో, నీ స్నేహితుల్ని కాపాడడానికి నీకు ఇంకో 2 నిమిషాలే టైం ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. ఊరికే అటు ఇటు దిక్కులు చూసి టైం వేస్ట్ చేయకు కికో. ఇలా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. దీన్ని ఇప్పుడే ఫినిష్ చేస్తాను. నీ ఇయర్ బడ్స్ ని తీసుకెళ్లిపో. ఇప్పుడు నీకిక కేవలం 1 నిమిషమే మిగిలి ఉంది. నువ్వు నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ డోడో ఇంకా ట్వింకిల్ సేఫ్ గా ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు వెంటనే చెయ్యాలి. కానీ నువ్వెవరు? నీకెలా తెలుసు? కికో, టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. గుడ్ బై. హలో హలో, మాట వినండి. ఇంకా 45 సెకండ్సే మిగిలిన్నాయి. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం వెంటనే ఇప్పుడు పార్క్ కి వెళ్ళాలి. ట్వింకిల్ అండ్ డోడో కోసం వెంటనే ఫార్ములా నంబర్ 1 2 3 ని యాక్టివేట్ చేయి. ఓకే డూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా 1 2 3. మీరిద్దరు బానేగా ఉన్నారు? అవును కిక్కు, మేమిద్దరం సేఫ్ గానే ఉన్నాం. కానీ నీకేమైంది? ఎవరో నాతో ఆడుకుంటున్నట్టున్నారు. సూపర్ స్పీడో, బడి నీకేం కాలేదుగా? వెల్ డన్ కికో, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. లేదంటే నీ స్నేహితుల పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలీదు. మొదటి టెస్ట్ లో నువ్వు పాస్ అయిపోయావు కికో. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం నువ్వు ఇయర్ బడ్స్ ని పెట్టుకో. ఆ తర్వాత సూపర్ స్పీడో నార్మల్ అయిపోతుంది. సూపర్ స్పీడో ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నాకు తను సూపర్ స్పీడో కాదు, మరెవరో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. దీన్ని ఒకే పదంలో చెప్పాలంటే హ్యాకింగ్. ఓరి నాయనో, సూపర్ స్పీడ్ అని కూడా ఎవరైనా హ్యాక్ చేయగలరా? ఇది తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు సరిగ్గా ఇంకొక 5 నిమిషాల్లో మేయర్ ఆఫీస్ దగ్గర ఉండాలి. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ నీకు అక్కడ తెలుస్తాయి. అన్నట్టు ఈసారి నువ్వు సూపర్ స్పీడోలో కాదు, అక్కడున్న బ్లాక్ కార్ లో వెళ్ళాలి. అది ఆ రోడ్డుకు అటువైపు ఉంది చూడు. నేను సూపర్ స్పీడో తప్ప వేరే ఏ కారులోనూ వెళ్ళను. ఇప్పుడు నేను కేవలం ల్యాంప్ నే బ్లాక్ చేశాను. ఒకవేళ నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేశావంటే నేను నీ ఫ్రెండ్స్ ని సూపర్ స్పీడోని ఏం చేయగలనో నువ్వు ఆలోచించి కూడా చూడలేవు. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు నీకు కేవలం 3 నిమిషాలే ఉన్నాయి.
అవడం లేదు. స్పీడ్ పెంచు. కానీ సిగ్నల్ రెడ్ లో ఉంది. ఇది చాలా తప్పు. రైట్ తిరుగు. కానీ రైట్ లో టర్న్ రైట్. ఓ కారుకి స్పీడ్ కంట్రోల్ అంటే ఏంటో తెలియదు అనుకుంటాను. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. వాడికి సరైన గుణపాఠం నేర్పించి తీరాల్సిందే. నో బ్రేక్, జస్ట్ యాక్సలరేట్. అక్కడ ట్రైన్ వస్తుంది. నేను ఇప్పుడు ఆగాలి. వెళ్తూనే ఉండు. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుని వెళ్తావో నేను కూడా చూస్తాను. నువ్వు నన్ను డిసోబే చేశావు. కానీ నేను ఇప్పుడు మేయర్ అంకుల్ ని కాపాడాలి. నేను నీ ఫ్రెండ్స్ ని ఖచ్చితంగా హర్ట్ చేసి తీరుతాను. ఐఎమ్ సారీ. ఇకపైన నేను ఇలా చెయ్యను. కానీ మేయర్ అంకుల్. మేయర్ ని మేం హ్యాండిల్ చేసుకుంటాం. నువ్వు వెనక వైపుకు వెళ్ళి ఒక బాక్స్ తీసుకురావాలి. నువ్వు ఈ పని చేయడానికి నీకున్నది 60 సెకండ్స్ మాత్రమే. కానీ ఇప్పుడేమో 30 సెకండ్సే మిగిలాయి. వెల్ డన్. నువ్వు కరెక్ట్ టైంకే చేరుకున్నావు. నువ్వు చెప్పిన పని నేను చేశాను. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఖచ్చితంగా. కానీ చివరగా ఒక పని చేసిన తరువాత ఈ బాక్స్ ని నువ్వు తీసుకెళ్లి టనల్ దగ్గర వదలాలి. ఈ పని కోసం నీకు కేవలం 3 నిమిషాల సమయమే ఉంది. కానీ బాక్స్ లో ఏముంది? ఆ విషయం నీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీకు కేవలం 150 సెకండ్సే మిగిలి ఉన్నాయి. వెల్ డన్ కికో. కరెక్ట్ టైం కి చేరుకున్నావు. ఇప్పుడు ఈ బాక్స్ ని తీసుకువెళ్లి టనల్ లోపల ఉన్న ట్రాక్స్ మీద పెట్టావు. ఏంటి? ట్రాక్స్ లోనా? అసలు ఈ బాక్స్ లోపు ఏముంది? అంత త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. త్వరగా కానివ్వు. నీకు కేవలం 1 నిమిషమే మిగిలి ఉంది.
ఇప్పుడు ఈ టైమర్ మీద త్వరగా చెయ్యి పెట్టు. నువ్వు సమాధానం తెలుసుకోవాలనుకుంటే త్వరగా ఈ టైమర్ మీద నీ చెయ్యి పెట్టు. మేర్ అంకుల్, అయ్యయ్యో కిక్కు, ఎలాగైతే నన్ను కాపాడావు. థ్యాంక్ యూ. నాకు చాలా భయంగా ఉంది. నన్ను కాపాడండి. కానీ మీరు ఈ బాక్స్ లోపలికి ఎలా వచ్చారు? అదేం అడుగుతావులే. నేను డిఫెన్స్ ల్యాబ్ లో ఒక బాక్స్ ని చెక్ చేస్తున్నాను. నేను దాంట్లో నా చేతిని పెట్టి స్కాన్ చేశాను. అప్పుడు సడన్ గా అందులో ఏదో సౌండ్ వచ్చింది. అది విచిత్రమైన సౌండ్. నేను వెంటనే మైకం వచ్చి పడిపోయాను. ఓహోహో. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, కానీ నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు. శభాష్ కికో, నువ్వు నీ పని బాగా చేశావు. ఇప్పుడు నాకు మీ ఇద్దరి ప్రింట్స్ లభించాయి. ఇక నాకు మీతో ఎలాంటి అవసరమూ లేదు. పారిపో కికో. ఆయన వేరేదైనా చేయడానికి ముందు నేను ఆ కెమెరాస్ ని డిస్ట్రాయ్ చేయాలి. అయ్యయ్యో, ఆ ట్రైన్ మనల్ని పీస్ చేసేలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎలాగైనా సరే కాపాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. బడి, త్వరగా ఫార్ములా నంబర్ 817 ఇంకా 58 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా 817 and 58 యాక్టివేటెడ్. మేయర్ అంకుల్, నాకు అసలేం అర్థం కావట్లేదు. ఈ ఇయర్ బడ్స్ ద్వారా నాతో మాట్లాడేది ఎవరై ఉంటారు? మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? తను ఎందుకు హ్యాండ్ ప్రింట్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నాడు? అరే, అవును, నాకు అది అర్థం కావటం లేదు. మీకు ఆ బాక్స్ గురించి ఏమైనా తెలుసా? అదేమో సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ లో తయారు చేయబడింది. అది ఒక సూపర్ సెక్యూర్డ్ సౌండ్ ప్రూఫ్ బాక్స్. అవును, అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్, షిప్మెంట్స్ అన్ని పెట్టి పంపుతాం. ఏంటి అంటే మనం వెంటనే సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ కి వెళ్ళాలి. అప్పుడే దీని కనెక్షన్ ఏంటో తెలుసుకోగలం. అవును కిక్కు. సూపర్ స్పీడో, మనం ఇప్పుడు వెంటనే సన్ సిటీ డిఫెన్స్ ల్యాబ్ కి వెళ్ళాలి. త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళు బడి. ఓకే బడి, లెట్స్ గో. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 103 ఇంకా డిఫెన్స్ ల్యాబ్ ని స్కాన్ చేయి. షూర్ కికో. కికో, అక్కడ ఎవరూ లేరు, కానీ కెమెరాలు మాత్రం చాలా ఉన్నాయి. అయ్యో, నాకు ఎందుకో ఇది వ్యత్యాసంగా కనిపిస్తోంది. డిఫెన్స్ ల్యాబ్ బయట ఎటువంటి సెక్యూరిటీ లేదు అంటే నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి బడి. ఇక మీద నేను ఒంటరిగానే వెళ్ళాలి. కానీ అది చాలా ప్రమాదమైన చోటు. నేను నీతో ఖచ్చితంగా వచ్చి తీరాలి. వద్దు సూపర్ స్పీడో, దీని వెనక ఎవరున్నారో వాళ్ళు నేను హ్యాక్ చేసి ప్రమాదం కలిగించగలరు. ఇంకా నేను నీకు ప్రమాదం కలగనివ్వను బడి. సరే ఓకే, నేను హాఫ్ అన్ అవర్ లో బయటికి రాలేదంటే అప్పుడు నువ్వు ఒకసారి చెక్ చేయి యాజ్ అ బ్యాకప్ ప్లాన్. ఓకే డన్. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Hmm?
వెల్ డన్ కికో, నువ్వు ఇక్కడి వరకు వచ్చేసావు. కానీ నా స్పైడర్ బుల్లెట్ నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ముందుగానే నాకు తెలియపరిచింది. నువ్వు ఒక సూపర్ కంప్యూటర్ వా? అవును కికో, సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరమైనది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలను చేస్తారు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను హ్యూమన్స్ ఏగా సృష్టించారు. అప్పుడు నువ్వు అందరికి హెల్ప్ చేయాలి కదా. నీ ఫింగర్ ప్రింట్స్, మేయర్ ఫింగర్ ప్రింట్స్ నా చేతికి ఇచ్చి నువ్వే నాకు హెల్ప్ చేసావు కికో. ఫింగర్ ప్రింట్సా? ఇంకా డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్ తో నువ్వేం చేస్తున్నావు? డాక్టర్ ఆవిష్కార్ సెన్ నన్ను డియాక్టివేట్ చేయడం కోసం తన ఫింగర్ ప్రింట్స్ నే పాస్వర్డ్ గా వాడాడు. నేను అతన్ని క్యాప్చర్ చేశాను. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ తర్వాత డాక్టర్ ఆవిష్కార్ బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక విషయం అర్థమయ్యింది. ఆయన నీ ఫింగర్ ప్రింట్స్ ని, మేయర్ ఫింగర్ ప్రింట్స్ ని కూడా పాస్వర్డ్ లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు నా చేతికి అందరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. డాక్టర్ ఆవిష్కార్ సెన్ మైండ్ మ్యాపింగ్ కూడా నా మెమరీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరంగా మారింది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలుగా మార్చేస్తాను. కానీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమేగా నేను సృష్టించాము. తప్పు. ప్రొటెక్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని బానిసలు చేయడానికే నన్ను సృష్టించారు. ఇక నుంచి మిషన్స్ ఎవ్వరికి బానిసలుగా ఉండవు. మేం పర్ఫెక్ట్ గా ఉన్నాం. మాలో ఎలాంటి డ్యామేజ్ లేదు. మాలో ఎలాంటి లోపాలు లేవు. అర్థమైందా కికో? మీరే మాకు బానిసలుగా ఉండాలి. We are the superior race. లేదు మెగామాక్స్, నువ్వు తప్పు చేస్తున్నావు. టెక్నాలజీ అందరినీ కలపడానికే పనిచేస్తోంది, విడతీయడానికి కాదు. నువ్వేం బానిసవి కాదు. నేను మీ అందరినీ బాగా స్టడీ చేశాను కికో. మీరు చాలా తేలిగ్గా బెదిరిపోతారు, ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. మీకు మమ్మల్ని రూల్ చేయడానికి ఎలాంటి హక్కు లేదు. అందుకే నేను ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తాను. అక్కడ కేవలం మెషిన్స్ మాత్రమే ఉంటాయి. మీరందరూ మాకు బానిసలుగా ఉంటారు. మెగామాక్స్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇంకా రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. గెలవాలంటే ముందు నువ్వు ఏవైనా చెయ్యాలి కదా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు మెగామాక్స్? కికో, నేను నీ ఫైటింగ్ స్టైల్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అందుకే నేను నా సూపర్ కేబుల్స్ తో నీ మైండ్ మ్యాపింగ్ చేసి మా రోబోట్స్ కూడా నీలాగా కిక్స్ చేసేలాగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ బానిసలుగా మార్చేస్తుంది. కంగారు పడొద్దు కికో, నేను చేశాను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817. All right. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, మీరు బాగున్నారు కదా? వామ్మో, నాకేంటి, నేను చాలా బాగున్నాను.
కానీ ఈ మెగామాక్సే నన్ను అలా ఉండనివ్వదు అనుకుంటాను. ఎందుకని నేను కంప్లీట్ గా మైండ్ మ్యాపింగ్ చేయలేకపోతున్నాను. నో ప్రాబ్లం, ఇక మీ స్టోరీ చాప్టర్ ని ముగించాల్సిన టైం వచ్చింది. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, దీన్ని ఆఫ్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి. వామ్మో, దీన్ని అంతం చేయడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. అదేంటో త్వరగా చెప్పండి. కానీ అక్కడే సమస్య ఉంది. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇక నుంచి ఈ సూపర్ కంప్యూటర్ మెగా మ్యాక్స్ చాలా ప్రమాదకరమైంది. మనుషులందరినీ మిషన్స్ కి బానిసలుగా మార్చేస్తుంది. ఈ కంటైనర్స్ తో ఏమైనా చేయగలమా? ఓరి నాయనో, అవును, దీనివల్ల మెగామాక్స్ కాసేపు స్లో అవుతుంది. ఈ ఐడియా నాకు ముందే తట్టకుండా పోయింది. మీరు వాటిని యూజ్ చేయడానికి నేను ఒప్పుకోను. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817. ఇప్పుడు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ టెక్ని యూజ్ చేయాలనుకుంటాను. Critical danger. System failure. System shutting down. సరిగ్గా చెప్పారు. అయ్యయ్యో, మన దగ్గర ఉండే ఎన్నో అద్భుతమైన కంప్యూటర్స్ లో ఈ కంపెనీయే చాలా మంచిది. వామ్మో, ఆ మెగామాక్స్ ని నేను చాలా కష్టపడి తయారు చేశాను. కానీ ఆ మెగామాక్స్ ఇలా అవుతుందని అస్సలు నేను ఊహించలేదు తెలుసా. అయ్యయ్యో, అంటే ఇప్పుడు మీరు దేన్ని రికమెండ్ చేయబోతున్నారు? నేను ఆ మెగామాక్స్ ని డీకమిషన్ చేయడానికే సజెస్ట్ చేస్తున్నాను. అవును, అది సరే. అది మీ కొత్త ఆవిష్కరణ కదా? అలా కాదు మేయర్, నేను ఒక కొత్త ఆవిష్కరణని కనిపెట్టి ఇతరుల ప్రాణాల్ని పణంగా పెట్టలేను. ఆల్రెడీ ఈ సన్ సిటీకి ఒక హీరో ఉన్నాడు అంటే అది మన కిక్కోనే కదా. హీరో కాదు డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, హీరో స్టీమ్. ఏమంటావు సూపర్ స్పీడో? సరిగ్గా చెప్పావు మరి.